ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరల్ 8 యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలుగులో క్యాటలాగ్ లైబ్రరీ సైన్స్కి ఉపయోగపడేది ఒక వీడియో చేస్తున్నాను. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి, వాచ్ అవర్స్ని బట్టి రిమైనింగ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. ఇదిగోండి, దీన్ని క్యాటలాగ్ అంటారు. నేను ఇప్పటికే చాలా క్యాటలాగ్లు రాశాను. అయితే మీరు కూడా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికే చాలామంది క్లాస్లో ఫస్ట్ ఆథర్కి సంబంధించిన క్యాటలాగ్ గురించి విని ఉంటారు. ఇది ఒరిజినల్ క్యాటలాగ్ అండి. దీన్ని మొదటి హద్దు అంటారు, దీన్ని రెండవ హద్దు అని అంటారు. ఇందులోనే మనము క్యాటలాగ్లు చేస్తుంటాము. ఈ క్యాటలాగ్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే ఒక సింగిల్ ఆథర్, డబుల్ ఆథర్, త్రిబుల్ ఆథర్, మోర్ దాన్ 3 ఆథర్స్, నెక్స్ట్ సూడోనిమ్స్, జాయింట్ సూడోనిమ్స్, నెక్స్ట్ సమరూప శీర్షికలు అని చాలా రకాలు ఉంటాయి. ఇవే కాకుండా రాజ్యాంగానికి సంబంధించి ఇలా రకరకాలు ఉంటాయి. సిరీస్ నెంబరు ఈ విధంగా ఉంటాయి. అయితే ఈరోజు నేను ఎగ్జాంపుల్గా జస్ట్ ఎలా రాయాలో అన్న విషయాన్ని గురించి నేను ఒక కార్డ్ని రాసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ కార్డులు నాకు ఇట్లా కార్డులో ఇచ్చారు. బిఎల్ఎస్సికి అయితే ఇదే కార్డు పేపర్ మీద 3గా అంటే ఎలా అంటే ఇలా ఉంది కదా, ఈ కార్డుని ఇలా 3 రకాలుగా ఒక పేజీలో ఈ 3 పట్టే విధంగా ఇస్తారు. అందులో మనము కార్డు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నేను మొదటగా ఒకటి చూపిస్తాను. ఇది ఒక రకమైన క్యాటలాగు. ఇది ఏ క్యాటలాగు అని అంటే, ఈ క్యాటలాగ్ దేనికి సంబంధించింది అని అంటే, ఆథర్ పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ఆమె ఇంటి పేరు మారింది, దానికి సంబంధించిన, ఇందాక సుడోనిమ్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన క్యాటలాగు. మొదటగా మనము మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను 894.82. ఇదంతా క్వశ్చన్లో ఇస్తాడు. మనం అందులో చూసి జస్ట్ కాపీ చేయాలన్నమాట. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్గా క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. ఆథర్ నేము, నెక్స్ట్ బుక్ ఎక్కడ పబ్లిష్ అయింది, ఏ ఇయర్లో పబ్లిష్ అయింది, ఎవరు ప్రింట్ చేశారు, నెక్స్ట్ ఈ కింద బుక్ నెంబరు, కాల్ నెంబరు, సైజు, ఐఎస్బిఎన్ నెంబర్, నెక్స్ట్ ఇట్లా పేజెస్ ఇలా ఇస్తారు. వాటిని మనము ఎక్కడెక్కడ ఏవి రాయాలో వాటిని ఆయా ప్లేసుల్లో ఉంచాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఫస్ట్ 894 అని ఉంది కదా, అదేమో బుక్ నెంబరు, అవి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ప్రధాన పద్దు అని పైన హెడ్డింగ్ ఖచ్చితంగా పెట్టాలి. ప్రధాన పద్దు అని రాయకపోయినా సరే 1-2 మార్కులు తీసేస్తారు. నెక్స్ట్ ఆథర్ పేరు రాయాలి. ఆథర్ నేమ్ ఎలా ఇచ్చారో దానికి రివర్స్లో రాయాలి. క్వశ్చన్లో ఎలా ఉంది అని అంటే, క్వశ్చన్ మీరు చూసుకోవచ్చు. రాకోయి అతిథి పాల్కంపల్లి శాంతాదేవి, నవజ్యోతి పబ్లికేషన్, విజయవాడ, 2వ ముద్రణ, 312 పుటలు, కాల్ నెంబర్ వచ్చి 894.8273/SAN అంటే శాంతాదేవిలో మొదటి 3 లెటర్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ప్రవేశ సంఖ్య 19872 ఇచ్చాడు. ఇయర్ వచ్చాడు, సైజ్ ఇచ్చాడు. ఆమెకి వివాహానికి ముందు వాళ్ళ ఇంటి పేరు సూదూరు, కానీ ఇప్పుడు పోల్కంపల్లి అని ఉంది. నెక్స్ట్ కథావీచికలో 4వ గ్రంథము. ఇది క్వశ్చన్. దీనికి సంబంధించిన ఆన్సర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది. ఫస్ట్ 894 ఇక్కడ బుక్ నెంబర్ రాసుకున్నారు, అది ఆ లైన్లోనే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆమె పేరు ఏం పేరు ఇచ్చారు, పోల్కంపల్లి శాంతాదేవి అని ఇచ్చారు. మనం ఎలా రాసుకోవాలి, శాంతాదేవి పోల్కంపల్లి అని రాసుకోవాలి. నెక్స్ట్ గ్రంథనామం ఏమి ఇచ్చారు, రాకోయి అతిథి. నెక్స్ట్ అది రాసింది ఎవరు, ఇక్కడ రాసేటప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా పైన ఏమని ఇచ్చారో పోల్కంపల్లి శాంతాదేవి అని ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోల్కంపల్లి శాంతాదేవి అని రాయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ రాసేటప్పుడు దాని గుర్తు .// అది ఖచ్చితంగా రాయాలి. అది మొదటి హద్దు నుండి ప్రారంభించాలి. ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు 2వ హద్దులో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఆ లైన్ కంప్లీట్ అయినాక
మొదటి హద్దుకి రావాలి. ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ విజయవాడ అని ఇచ్చారు. సో విజయవాడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ పబ్లిషర్ నేమ్ ఏంది, నవజ్యోతి అని ఉంది. ఎక్కడుంది క్వశ్చన్లో, ఎక్కడైనా ఉందా? ఇదిగోండి చూడండి, నవజ్యోతి పబ్లికేషన్ విజయవాడ అని ఉంది. సో అందుకని నవజ్యోతి అని రాసుకున్నాను. నెక్స్ట్ ఏ ఇయర్లో పబ్లిష్ అయ్యింది, ఎక్కడుంది, 1992లో పబ్లిష్ అయింది. సో దాని యొక్క గుర్తుంది కామా. సో 1992 అని రాశాను. నెక్స్ట్ అది అయిపోయినాక ఒక లైన్ విడిచిపెట్టి ఇక్కడ నుండి లెక్క పెట్టుకోవాలి. 5 లైన్స్ విడిచిపెట్టి ఇక్కడ మనము ఏం రాయాలంటే ప్రవేశ సంఖ్య లేదంటే యాక్సెషన్ నెంబరు రాయాలి. యాక్సెషన్ నెంబర్ ఎక్కడ ఇచ్చారు, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు యాక్సెషన్ నెంబర్. సో ఆ యాక్సెషన్ నెంబర్ రాసుకున్నాను. తర్వాత ఇక్కడ పేజెస్ రాయాలి. పేజెస్ ఎన్ని ఇచ్చారు మనకి, ఇక్కడ ఇచ్చారు 312 పొట్లు అని. సో 312 డాట్ అని పెట్టాలి. దాని నెక్స్ట్ సెమీకోలన్. సైజ్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ సైజ్ రాసాం. అలా కాకుండా ఒకవేళ చిత్రాలు, డయాగ్రామ్స్ అవన్నీ ఉన్నట్లయితే అవి మీరు కోలన్ పెట్టి చిత్ర అని రాయాలి. తర్వాత సెమీకోలన్ పెట్టి సైజు రాయాలి. కానీ మనకు అవి ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ సైజ్ రాసేసాం. నెక్స్ట్ డాట్ స్పేస్ డాట్స్ పెట్టినాక ఇక్కడ ఏం రాయాలి అంటే గ్రంథమాల రాయాలి. గ్రంథమాల ఎక్కడ ఇచ్చారు, దీన్ని గ్రంథమాల అని అంటారు. ఇంకా డీటెయిల్ నేను జస్ట్ కార్డ్ ఎలా ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కానీ డీటెయిల్డ్గా కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి స్కెల్టన్ పార్ట్ నుండి నేర్చుకోవాలి. జస్ట్ ఇది శాంపుల్గా మాత్రం చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇది గ్రంథమాల. గ్రంథమాల యొక్క సంఖ్య ఇక్కడ 4 గ్రంథం అని ఇచ్చాడు. సో ఆ 4 వేసిన దాని సింబల్ ఏంది, సెమీకోలన్, అది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఏం పేర్లు, ఇవి సుడోనిమ్, అంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత జరిగే మార్పులు, ఇంటి మార్పులు. కాబట్టి వివాహానికి పూర్వం ఆ ఇంటి రచయిత పేరు సూదూరు. అది ఇక్కడ పైన ఇచ్చాడు కదా వివాహానికి పూర్వం అని, అదే ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి ట్రేసింగ్ పార్ట్ అన్నమాట. ఇందులో మనము ఉపపద్దులు రాయడానికి వీటిని ఉపయోగిస్తాం. అయితే ఈ ఉపపద్దులు మనం ఇచ్చే ఈ కాల్ నెంబర్ని బట్టి కానీ, నెక్స్ట్ ఇక్కడ రాయబడిన ఈ గ్రంథనామాన్ని బట్టి కానీ మనము ఇక్కడ ఫస్ట్ విషయనామాన్ని రాస్తాం. 894 అని ఉంది. మీరు డిడిసి బాగా నేర్చుకున్నట్లయితే మొదటి సెమిస్టర్లో అందులో 00 నుండి 999 వరకు సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఇందులో 894 అనేది 800 అనేది లిటరేచర్, 894 అనేది ఏ లిటరేచర్ అంటే తెలుగు లిటరేచర్. అట్లనే 891 అనేది ఇంగ్లీష్. అలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఇది తెలుగు నవల అని రాసుకున్నాం. ఆ తర్వాత రోమన్ నెంబర్స్ వేసి గ్రంథనామం అని రాయాలి. ఇక్కడ 1 అని రాయాలి, నేను పొరపాటున 2 అని రాశాను. రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 రాయాలి. గ్రంథనామం ఏమి ఇచ్చారో అది దానికి ఒక ఉపపద్దు రాయాలి. నెక్స్ట్ గ్రంథమాల ఒకటి ఇచ్చాడు, దానికి ఒక ఉపపద్దు రాయాలి. జాగ్రత్తగా గమనించండి, ఇది ప్రధాన పద్యం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం రాసామో వీటికి సంబంధించి ఉపపద్దులు మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు రాయాల్సి ఉన్నప్పుడు ఇది దేనికి సంబంధించి, విషయానికి సంబంధించిన ఉపపద్దు. తెలుగు నవల అనేది విషయ ఉపపద్దు అని రాసి తెలుగు నవల అని ఇక్కడ రాసి, యాస్టీజ్ ఇక్కడ కాల్ నెంబరు, ఆథర్ నేమ్ రాసి, మిగిలినవి ప్రధాన పద్దు వల్లనే అని రాసి ఇక్కడ యాక్సెషన్ నెంబర్ వేయాలి. ఆ తర్వాత గ్రంథనామం ఉపపద్దు. మనకేంది గ్రంథనామం అంటే టైటిల్, రాకోయి అతిథి అని రాసి ఇక్కడ కాల్ నెంబర్ అవి రాసి, ఇక్కడ మళ్ళీ ఆథర్ నేమ్ రాసి, మిగిలిన ప్రధాన పద్దు వలన అని రాసి యాక్సెషన్ నెంబర్ వేయాలి. తర్వాత గ్రంథమాల ఇచ్చాడు. గ్రంథమాల ఏమి ఇచ్చారో కథా వీచిక అది రాసి, మళ్ళీ కాల్ నెంబర్స్ అవి రాసి, ఇది రాసి ఇలా పెట్టాలి. ఫైనల్గా ఆచూకీ పద్దులు. ఇందులో మనం 3 రాసాం. ఒకటి ప్రధాన పద్దు,
2 ఉపపద్దు, మూడోది ఆచూకీ పద్దు. ఆచూకీ పద్దు అంటే ఇంటి పేరు మారింది కదా, ఆమె పేరు శాంతాదేవి. పెళ్ళికి ముందు ఆమె పేరు ఏంది, ఒరిజినల్ నేము సూదూరి శాంతాదేవి. అయితే దాన్ని శాంతాదేవి సూదూరు అని రాశాం. అయితే ఈమెకి సంబంధించి ఇప్పుడు ఏం పేరు వాడుకలో ఉంది, పోల్కంపల్లి శాంతాదేవి అని ఉంది. కాబట్టి మనము ఆమెను ఎందులో చూడాలి, చూడుము శాంతాదేవి పోల్కంపల్లి. ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసి వీడియో బాగా లెంతీ అయిపోయింది. సగం అర్థమయ్యి సగం అర్థం కానట్టుండి ఉంటుంది. నెక్స్ట్ ఎందుకు అని అంటే స్కెల్టన్ పార్ట్ రాకపోవడం వల్ల, దీని గురించి అస్సలు అవగాహన లేకపోవడం వల్ల మీకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కష్టంగా ఉందా, సులభంగా ఉందా, ఈ సిరీస్ని కంటిన్యూ చేయమంటారా? మీ అభిప్రాయాలు చెప్తే దాన్ని బట్టి నేను సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.